నమస్తే, వెల్కమ్ టు పీపుల్స్ మీడియా. నేను మీ శ్రవంతి. సో రాజన్న సిరిసిల్ల జిల్లా చంద్రపేట గ్రామానికి చెందిన దివ్యాంగురాలైనటువంటి మిట్టపల్లి అర్చన శ్రీలంకలో జరిగే ఏషియన్ గేమ్స్ లో సెలెక్ట్ అయ్యి అలాగే చాలా కష్టాలు పడి అక్కడ దాకా వెళ్ళి అక్కడ త్రోబాల్ లో గెలిచి గోల్డ్ మెడల్ సాధించి తిరిగి మన ఇండియాకి వచ్చింది. ముఖ్యంగా మన తెలంగాణ పేరును, రాజన్న సిరిసిల్ల జిల్లా పేరును కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకుంది. సో ఒక్కసారి అర్చన మనతో పాటు ఉంది కాబట్టి అక్కడ దాకా ఎలా వెళ్ళింది, ఎన్ని కష్టాలు పడ్డది, నేను ఖచ్చితంగా మన ఇండియా పేరును, మన ఇండియా జెండాను శ్రీలంకలో నేను చూపిస్తానని చెప్పేసి మాట ఇచ్చింది, మాట నిలబెట్టుకుంది. సో ఇప్పుడు మనతో పాటు ఉంది అర్చన. మరో కొన్ని విషయాలు తను అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అర్చన గారు నమస్తే. నమస్తే మేడం, ఎలా ఉన్నారు? బాగున్నాను. ముందుగా మా తరపున, మా పీపుల్స్ మీడియా తరపున కూడా కంగ్రాచులేషన్స్. మాకు ముఖ్యంగా మాకైతే చాలా సంతోషంగా ఉంది. సో ఎలా ఉంది అంటే ఫీలింగ్ ఎలా ఉంది? గోల్డ్ మెడల్ సాధించావు అంటే ఆ ఫీలింగ్ ఎలా ఉంది? అంటే గేమ్స్ ఆడేటప్పుడు కానీ గెలిచిన తర్వాత ఎలా అనిపించింది? నేను చాలా మందికి మాట ఇచ్చాను మేడం. వెళ్ళేటప్పుడు చాలా మంది నా వల్ల కాదు అని అన్నారు. నీ వల్ల కాదు, నీకు ఒక చేతే ఉంది, ఆడలేవు, ఇంకో చేతికి గ్రిప్ లేదు, నువ్వు ఆడలేవు, నీ వల్ల కాదు, చేయలేవు అని అన్నారు. కానీ చేయగలుగుతాను, చేస్తాను అనే ఒక ఆత్మవిశ్వాసం నాలో ఉంది, నమ్మకం ఉంది. గెలుస్తా గెలవా అనేది అంత మైండ్ లో పెట్టుకోలేదు. నా బెస్ట్ నేను ఇవ్వాలి, తప్పకుండా నేను ప్రాక్టీస్ చేశాను. సాయి సార్ అని కోచ్, శిరీష అని అమ్మాయి, నాకు వాళ్ళు ఎడమ చేయి కూడా వచ్చేలాగా ఏదైనా ప్రతిదీ కోచ్ చాలా బాగా చెప్పారు. ఇక్కడ సిరిసిల్లలో స్టేడియంలో. ఎన్ని అవర్స్ ట్రైనింగ్ అంటే ఇట్లా ట్రైన్ చేసేవారు? డైలీ నేను సాయంత్రం వెళ్ళేదాన్ని. సాయంత్రం వెళ్ళగానే ఎలా చేయాలి, ఎలా బాల్ త్రో చేయాలి అన్ని సాయి సార్ అన్ని చెప్తుండే. ఇట్లా చేస్తే పౌల్ అవుతారు, ఇట్లా చేస్తే పాయింట్ వెళ్ళిపోతుంది అనేసి, నెట్ ఇట్లా ఇంత ఉంటది, నెట్ ఇంత హైట్ లోనే ఉండాలనేసి సార్ బాగా చెప్పారు. చెప్పేసరికి అవన్నీ మైండ్ లో అన్ని గుర్తుంచుకొని వెళ్ళాను. ఇండియా గెలిచిందనే వార్త చేరాలని అక్కడ వెంటనే తొందర విషయాన్ని పాస్ చేసేసిన అందరికి. ఏమన్నారు అంటే విన్నవాడితోటే కాల్ చేస్తే ఏమన్నారు, ఎలా స్పందించారు? వాళ్ళకి కాల్ చేయలేకపోయినా మేడం, అక్కడ ఓన్లీ వాట్సాప్ కాలే ఉండే, అది కూడా కనెక్ట్ అయ్యేది కాకుండే. మళ్ళీ వాట్సాప్ లో మెసేజ్ చేసిన తర్వాత వెళ్తుండే. ఆయన వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఎందుకంటే కష్టపడి నీకు ట్రైనింగ్ ఇచ్చి మరీ పంపించారు అక్కడ దాకా. చాలా కష్టపడ్డారు. ఈ చెయ్యి సపోర్ట్ లేదు కాబట్టి ఒక చేయితోనే అన్ని సాధన చేసేసరికి, ఇది గేమ్స్ కి వెళ్లే ముందు 2-3 days పెయిన్ వచ్చింది, చాలా బాగా పెయిన్ వచ్చేసరికి, ఇట్లా చేతితో ఆడేసరికి చాలా పెయిన్ వచ్చింది. చాలా బాధపడ్డా. పాపం 2 పిల్లలు వాళ్ళే అన్ని పనులు చేసుకున్నారు. వాళ్ళు అమ్మ ఎట్లా వెళ్తుంది, ఇంకో 2 రోజులు అయితే అమ్మ వెళ్ళిపోతుంది, చేయి కూడా లేవలేకపోయింది. ఇంట్లో పిల్లలే అన్ని చేసుకున్నారు. ఇక వాళ్ళని చూసి కూడా నేను చాలా బాధపడ్డా. వెళ్ళేటప్పుడు వదిలి వెళ్ళేటప్పుడు కూడా ఎట్లా ఉంటారో చిన్న పిల్లలు కదా అనేసి అనుకున్నా. అందరినీ గుర్తు పెట్టుకున్నా మేడం. నాకు ఆ సమయంలో ఆదుకున్న వాళ్ళందరినీ గుర్తు పెట్టుకున్నా, అవమానించిన వాళ్ళందరినీ గుర్తు పెట్టుకున్నా, తిట్టిన వాళ్ళని గుర్తు పెట్టుకున్నా. నేను ఇంట్లో నుండి వెళ్తున్నా ఆ క్షణం అందరు గుర్తొచ్చారు. చెయ్యలేవు, నీతో కాలేదు అన్న వాళ్ళు, నువ్వు చేస్తావు, నీతో తప్పకుండా అవుతుంది అని అన్న వాళ్ళను, ఆమె ఏం చేస్తుందిలే, ఆమెతో ఏమైతుందిలే అన్న వాళ్ళ మాటలన్నీ గుర్తున్నాయి మేడం. కానీ చాలా స్ట్రగుల్స్ పడినా పోయేటప్పుడు. వాళ్ళందరూ వాళ్ళకి ఇప్పుడు చూపించినావు కదా, ఇప్పుడు చూపించావు, ఇప్పుడు చూపించిన. కాకపోతే ఇంకా ఉంది సాధించేది. నా దేశం తరపున ఇండియా అని అంటే శ్రీలంకలో వాళ్ళే మనకు ఆతిథ్యం ఇచ్చారు. వాళ్ళే వాళ్ళ ఇంటర్ స్టేడియం లో గేమ్ కండక్ట్ చేసారు. శ్రీలంక వాళ్ళనే మనం రన్నర్ అప్ చేసి మనం విన్నర్స్ అయ్యి వచ్చినాం. మన భారతదేశం పేరు నిలబెట్టినాము అక్కడ. అది చాలా హ్యాపీగా అనిపించింది. అర్చన గారు, ఫైనల్ లో మీరు అంటే ఎవరితో, ఏ దేశంతో పార్టిసిపేట్ చేశారు, అంటే ఎట్లా విన్ అయ్యారు? మేడం ఫైనల్లో అయితే ఆతిథ్యం మనకు ఇచ్చిన దేశమే శ్రీలంక.
మనకి గేమ్ అక్కడే శ్రీలంకలో రత్నపూర్లో జరిగింది, ఇండోర్ స్టేడియం. ఆ దేశమే మాకు చివరిగా తలపడాల్సి వచ్చింది. ఆ కానీ గేమే కసే ఎన్ని వచ్చినాయి పాయింట్స్, ఎన్ని వచ్చినాయి మేడం? 2 రౌండ్లలో ఫస్ట్ రౌండ్ లో వాళ్ళు అవుతారు అనుకున్నాం. ఫస్ట్ రౌండ్ లో దగ్గరికి వెళ్ళాము. 21 పాయింట్స్ ఉంటాయి. వాళ్ళు 17 వరకు వచ్చారు, మనం 21 వేసినాం. 17 కాబట్టి మళ్ళీ మనమే ఫస్ట్ రౌండ్ విన్ అయ్యాం. సెకండ్ రౌండ్ లో మళ్ళీ వాళ్ళ మనం అని ఉంటది. సెకండ్ రౌండ్ లో ఇదే కష్టం ఆడేసినాం. అన్ని దెబ్బలు తాకిన ఆడాలి, ఇదే ఊపుతో ఆడాలనుకున్నారు అనుకున్నాం. తర్వాత 7 వాళ్ళు 7 పాయింట్లు శ్రీలంక వాళ్ళే, మనం 21 కి పెట్టేసి 22 ఒకటి ఎక్కువ వేసేసి వచ్చేసినాం. ఓ సూపర్, మొత్తానికైతే విన్ అయ్యారు. విన్ అయినాం. ఇక అది భారీ విజయము. అవును, ఇక శ్రీలంక వాళ్ళని రన్నర్ అప్ చేసి మనం విన్నర్స్ అయ్యాము. అప్పుడే అనిపించింది మనం దలుచుకుంటే ఏదైనా సాధించవచ్చు అని అప్పుడే అనిపించింది. అప్పుడు అనిపించింది ఆ క్షణము. కానీ ఆ క్షణం నేను అదే కోర్టులో ఉన్నాను. నా చేతికి గాయమైంది. అంటే ఏమైంది అక్కడ? ఇది బోన్ లాక్ అయింది. గేమ్ ఆడేటప్పుడు బాల్ ని స్పిన్ చేస్తాం అన్నట్టు, వాళ్ళకి ఎదుటి వాళ్ళకి పట్టుకోరాకుండా ఉండడానికి ఇట్లా బాల్ ని గట్టి పట్టుకోవాలి. మనం వేసేటప్పుడు స్పిన్ చేస్తాం. ఇట్లా స్పిన్ అనేసరికి బోన్ కొంచెం లాగ్, ఇట్లా వేసి ఇట్లా వేస్తాము. వేసేటప్పుడు అది కొంచెం లాగ్ పడిపోయింది, కొంచెం బోన్ లాగా అయిపోయింది, మజిల్ పట్టుకున్నది. ఆ రోజు నేను నా చేతిలో కూడా ఆయింట్మెంట్ పెట్టుకొని నేను రాసుకుంటూ మరీ ఆడాను. అవునా? అంత కష్టపడ్డాం అన్నట్టు, ఇండియా పేరు నిలబెట్టాలని చెప్పేసి అంత నొప్పితో కూడా భరించుకుంటూ. ఎవరికి చెప్పలేదు ఆ పెయిన్ ఉందని చెప్పలేదు. అంటే మళ్ళీ అక్కడికి స్టాప్ అంటే మళ్ళీ ఇబ్బంది పడతారు, వాళ్ళు కూడా కొంచెం టెన్షన్ ఫీల్ అవుతారు కదా, మళ్ళీ అందరు నర్వస్ అయిపోతారు. అవును, డల్ అయిపోతారు. అర్చన గారు, మీరు విన్ అయిన తర్వాత శ్రీలంకతో మీరు పోటీ పడ్డారు. మన భారతదేశం వాళ్ళు విన్ అయ్యారు, మన పేరు వినగానే అక్కడ మన జెండా రెపరెపలాడుతుంటది. అప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? అప్పుడు ఆ క్షణం మాటలు లేవు మేడం, కన్నీళ్ళు ఒకటే. కన్నీళ్లతోనే సమాధానం చెప్పాల్సి వచ్చింది. ఇండియా అనే పేరు అక్కడ వస్తుందా రాదా? మేము ఫ్లైట్ లో వెళ్తున్నప్పుడు కూడా మేము వచ్చేటప్పుడు కప్పు తీసుకొని వస్తామా రామా, మేము మెడల్ తీసుకుంటామా తీసుకోమా అని అందరి మనసులో ఒక భావనతోనే వెళ్ళినాం. కానీ అందరం కసిగానే ఆడినాం. స్టేజ్ మీదకి పిలిచారు. వరల్డ్ పారా త్రోబాల్ ప్రెసిడెంట్ మేడం ఉంటది మన వరల్డ్ మొత్తానికి, ఆ మేడం చేతుల మీదుగా మేము తీసుకున్నాము. చాలా హ్యాపీగా అనిపించింది. మేడం చేతుల మీద తీసుకున్నప్పుడు మన ఇండియా గురించి మేడం ఏమైనా మాట్లాడారా? మ్యాచ్ అనేసి కప్పు చేతిలో పెట్టి మా అందరికి రమ్మని మేమందరం వెళ్ళినప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది మేడం. అప్పుడు అనిపించింది ఆ రోజు దీని వెనకాల ఎంతమంది ఉన్నారు, ఈ కప్పుకు నేను ఎంతమందికి సమాధానం చెప్పాలి, నన్ను ఇక్కడి వరకు ఈ క్షణం నేను ఇక్కడ ఉన్నా అంటే దాని వెనకాల ఎంతమంది ఉన్నారని, ఎంతమంది పుష్ చేస్తే అక్కడ దాకా వచ్చిన అనేది అనుకున్నాను. అప్పుడు అన్ని గుర్తుకు చేసుకున్నాను. మనకి లెటర్ వచ్చింది కదా మేడం, ఫస్ట్ లెటర్ లో సెలక్షన్ లెటర్ వచ్చింది. మీకు చెప్పిన సెలక్షన్ లెటర్ ఎట్లా మేడం, 59,000 ఎట్లా కట్టాలి అని. ఆ 59,000 అప్పుడు మన పీపుల్స్ మీడియా వాళ్ళు వెంటనే దాన్ని రివీల్ చేసారు, ఇట్లా ఉంది ఆర్థిక పరిస్థితి అనేసి. అప్పుడు ఇక వెళ్ళని అనుకున్నా ఆ రోజు. ఆ క్షణము ఆ రోజు నేను ఏమనుకున్నాను, ఎవరికి చెప్పాలి, ఏం చేయాలి, ఎట్లా అసలు ఏం చేస్తే నేను ఈ ఆట ఆడతా అనేసి లెటర్ని చూసుకున్నాను. ఇక్కడ 59,000 అని ఉంది, ఏం చేయాలనేసి అనుకున్నాను. మా ఫ్రెండ్ శ్రవంతి అంటే చాలా సంవత్సరాల నుండి చూస్తా ఉంది, తనకి చెప్పాను. చెప్తే అలా కాదు, తెలియాలి అందరికి అనేసి చెప్పింది. తర్వాత శ్రవంతికి ఎట్లా తెలియాలి ఏంటంటే మన పీపుల్స్ మీడియా గిరిసార వాళ్ళకి కాల్ చేయగానే సార్ ఉండి నేను చేస్తామా, నేను చెప్తాలే, ఇది అందరికి తెలుస్తుంది, నీ పరిస్థితి ఇలా బాగాలేదు, పిల్లలిద్దరు చిన్నోళ్ళు అనేసి సార్ అనగానే తర్వాత వెంటనే సార్ వీడియో తీశారు. ఆ వీడియోని నేను సార్ నాకు ఇట్లా వీడియో తీశారని చెప్పేసి నేను ఆఫీస్లో వాళ్ళకి చెప్తే డిసిపో మేడం, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ మేడం ఉండి అందరికి ట్యాగ్ చేసారు. అందులో స్పోర్ట్స్ మినిస్టర్ సార్కి తెలిసింది. స్పోర్ట్స్ మినిస్టర్ సార్ ఉండి అమ్మాయికి నేను హెల్ప్ చేస్తాను అనేసి చెప్పారు.
వెంటనే సార్ దగ్గరికి వెళ్ళగానే సార్ అక్కడ డబ్బులు కట్టేసి, సరే అమ్మ నువ్వు దేని మీద కాన్సన్ట్రేషన్ లేదు, నువ్వు ఇక ఆట మీదనే పెట్టేసి మంచిగా ఫోకస్, మన తెలంగాణ పేరు నిలబెట్టాలి, నువ్వు రాజన్న సిరిసిల్ల పేరు నిలబెట్టాలి, నువ్వు దివ్యాంగురాలు అయినా కానీ నువ్వు ఏదైనా కానీ అవన్నీ పట్టించుకోవద్దు, అన్ని చాలా బాగా చెప్పారు సార్ అక్కడ. నేను ఇంట్లో మాది చాలా ఆర్థికంగా లేని పరిస్థితి, ఆ ఇంట్లో బాగాలేదు కాబట్టి ఆఫీస్ లో స్టాఫ్ కూడా మేడం వాళ్ళ ఇంటి దగ్గర నుండి తీసుకొచ్చి పెట్టేది ఫుడ్. అందులో నేను వాళ్ళ పేరు మెన్షన్ చేయలేకపోతున్నా కానీ ఫ్రూట్స్ తీసుకొచ్చారు. నేను ఫ్రూట్స్ అనేది కొనను, ఫ్రూట్స్ తీసుకొచ్చారు. మన డ్రై ఫ్రూట్స్ ఇవి తినాలి బలం వస్తుంది. ఎప్పుడు అదే ఆ దొడ్డనము కారం తెచ్చుకుంటూ చట్నీ తెచ్చుకుంటూ మిషన్ కుడతా కదా మేడం, టైం ఉండదు. టైం ఉండకపోయేసరికి ఏం చేస్తా, పిల్లలకు అన్నాన్ని పోపేస్తా, నేను చట్నీ పెట్టుకొని వెళ్ళిపోతాను. మళ్ళీ నేను వచ్చేసరికి గ్రౌండ్కి వెళ్ళేసరికి ప్రతిరోజు 7:30 అవుతుంది. అన్నం ఎట్లున్నా కానీ వాళ్ళు తినేది, అన్నం నీళ్ళలా ఉన్నా కానీ తినేది. పాపం అన్నము ఎట్లున్నా తినేది. మా అమ్మ వాళ్ళకి ఆకలి అయిందా తినేసేవాళ్ళు. అది కూడా అడ్జస్ట్ అయ్యారు మేడం. చాలా చూస్తున్నారు కదా నీ ప్రాబ్లం ఏంటి, స్ట్రగుల్ చేస్తున్నారు వాళ్ళకి తెలియదు. 2-3 సార్లు చూసినా వాళ్ళు అన్నం తిన్నా అని అంటున్నారు అనేసి ఒక రోజు 2 రోజులు గ్రౌండ్కి వెళ్ళలేదు. అన్నము 6 వరకు 5 వరకు పాడైపోయింది కదా, పాపం ఇదే తిన్నారు నా పిల్లలు. అరే నేను 7:30 వరకు గ్రౌండ్ లో ఉన్నాను అని అనుకుని చెప్పిన, అన్నం తినద్దని చెప్పిన. నేను 1-2 రోజులు అబ్జర్వ్ చేసి ఆ రోజు న్యూస్ లో ఇది రావగానే చాలా మంది అరే ఇట్లా వెళ్తున్నావా, నువ్వు ఇండియాకి ఆడడానికి వెళ్తున్నావా అని అన్న వాళ్ళే ఉన్నారు. మనకి మన ఆఫీస్ లో కూడా మనం పీపుల్స్ మీడియాలో తీసిన న్యూస్ ఆఫీస్ లో అందరికి పంపించినాను. పంపించేసరికి వాళ్ళు స్పోర్ట్స్ మినిస్టర్ వరకు డిసిపిఓ మేడం గారు ఉండే కవిత మేడం సార్కి అంటే ట్యాగ్ చేస్తుండ్రు. వాళ్ళు సార్ ఉండి స్పోర్ట్స్ మినిస్టర్ సార్ వాకటి శ్రీహరి సారు అమ్మాయికి మనము 59,000 కట్టి పంపిద్దాం అనేసి మాట ఇచ్చారు. సారు వెంటనే రమ్మని చెప్పగానే డిసిపో మేడం గారిని తీసుకొని వెళ్ళాను. సార్ 59,000 వెళ్ళడానికి ఆ లెటర్ లో ఇచ్చిన 59,000 కి సార్ 59,000 కావాలి నాకు. అప్పుడు సార్ ఉండి సరే అమ్మా అవి కట్టేద్దాము, నువ్వు మంచిగా ప్రాక్టీస్ చేయి, ఆడాలి, మంచిగా గెలవాలి, సరేనా, మన తెలంగాణ అంటే చూపియాలి అనేసి అన్నారు. తప్పకుండా సార్, అవయవాలే లోపం కానీ ఆత్మవిశ్వాసం కాదు అని చాలా బాగా మాట్లాడారు సార్. మోటివేషన్ చేసి నువ్వు సాధిస్తావనే నమ్మకం అక్కడనే ఇప్పించేశారు సార్. వచ్చేసరికి సరే సార్ నేను తప్పకుండా అని ఆ క్షణం ఆ రోజు డబ్బులు కట్టేసిన తర్వాత తెల్లవారి నుండే ప్రాక్టీస్ మొదలు పెట్టేసిన. గెలుపు అనే ఒకే పదం తప్ప వేరే పదమే లేకుండా చేసుకుని మొత్తం ఫోకస్ మొత్తం నేను గెలవాలి అని చెప్పేసి దానిపైన ఆలోచించుకుంటూ ఉన్నావు. మొత్తం ప్రాక్టీస్ చేస్తావు. ఆడడం స్టార్ట్ చేసిన, ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేసిన. అట్లా అయ్యేసరికి తర్వాత గ్రౌండ్కి వెళ్ళాలంటే కంపల్సరీ షూ ఉండాలి, గ్రౌండ్కి వెళ్ళాలంటే షూ ఉండాలి, ప్రాక్టీస్ చేయాలంటే షూ ఉండాలి, మనకి బాల్ యూనిఫామ్ ఉండాలి, అన్ని కావాలి అని ఉండే. అప్పుడు యూనిఫామ్, టీషర్ట్లు ఇవి మన మన పుట్టపర్తి సత్యసాయి బాబా వాళ్ళ ట్రస్ట్ నుండి ఉమాశంకర్ అని వాళ్ళు బాబా సత్యసాయి బాబా నుండి వాళ్ళు మనకి టీషర్ట్ లోయర్స్ వాళ్ళు ప్రొవైడ్ చేసారు. యూనిఫామ్ కి వాళ్ళు ఇచ్చారు. మళ్ళీ ఇది తెలిసి అమ్మాయికి షూలు కానీ ఆడుకునేడానికి ఏం లేవు, తను ఎట్లా ప్రాక్టీస్ చేస్తుంది అనేసి కేటీఆర్ సార్ వాళ్ళు రమ్మనేసి ఆ సార్ ఉండి నువ్వు మంచిగా ఆడుతావు, గెలుస్తావు, నువ్వు మన రాజన్న సిరిసిల్ల అమ్మాయి వెళ్తున్నావు, నీకు ఏం కావాలి అంటే సార్ నాకు ఆడుకోనికి షూలు లేవు, మెయిన్ షూస్ లేవు, నేను రన్నింగ్ చేస్తా ట్రాక్ మీద రన్నింగ్ చేస్తున్నప్పుడు చెప్పులతో చేయొద్దు అంటారు, అందుకోసం మన షూలు లేవు సార్ నాకు అని చెప్పిన. ఇక పరిస్థితి బాగాలేదు, కొనుక్కుందామని ఉండే కానీ కనీసం కిరాయి కూడా కట్టలేని పరిస్థితి. వెళ్ళాలని ఉంది, ఆడాలని ఉంది, ఆర్థిక పరిస్థితి అక్కడే ఆగిపోయిందా. తర్వాత సార్కి తెలిసింది అమ్మాయి
ఏం కావాలి అసలు అనేసి అనుకుంటే సార్ నాకు షూ బాల్ ఆడుకోవడానికి సంబంధించినవి కావాలి సార్ అని అన్న. ఇంకేమైనా కావాలా అమ్మ నాకు ఏమొద్దు సార్, నాకు అదే ఇప్పుడు ఇంపార్టెన్స్ అయితే అదే అంటే సార్ ఉండి అవి ప్రొవైడ్ చేసిరు. అవి తీసుకొని నేను వెళ్ళడానికి సారు 59,000 శ్రీహరి సార్ గారు కట్టారు. నేను వేసుకొని ఆడడానికి షూలు అన్ని వాళ్ళు ఇచ్చారు. వేసుకోవడానికి బట్టలు సత్యసాయిబాబా ట్రస్ట్ వాళ్ళు ఇచ్చారు. అందుకే మేడం అందరూ వెనకాల ఉన్న ప్రతి ఒక్కరూ నాకు హెల్ప్ చేసిన వాళ్ళే. వాళ్ళని రెడీ చేయాలి, నాకు నేను చూసుకోవాలి, హెల్త్ చూసుకోవాలి, అట్లా ఆఫీస్ లో ఉద్యోగం చేయాలి, గ్రౌండ్ లో కష్టపడాలి, ఇంటికి వచ్చి మిషన్ కుట్టాలి, ఇంట్లో పనులన్నీ చేసుకోవాలి, పిల్లలు చిన్నోళ్ళు. ఇన్ని ఉన్నా ఏది కూడా ఎక్కడ స్టాప్ చేయలేదు. మిషన్ కుట్టడం ఆపలేదు, గ్రౌండ్కి వెళ్ళడం ఆపలేదు, ఆఫీస్ లో ఏ రోజు లీవ్ పెట్టలేదు. ఒక్కరోజు లీవ్ పెట్టకుండా ఆఫీస్కి వెళ్ళాం. ఉద్యోగం పోయి చేసుకున్నా, అన్నీ చేసుకున్నా. తర్వాత చాలా వీక్ అయినా కొన్ని రోజులు. తర్వాత వీక్ అయిన తర్వాత మిషన్ కుట్టడం కొంచెం తగ్గించిన. ఎందుకంటే ఇప్పుడు అక్కడ వెళ్ళి స్పోర్ట్స్ లో ట్రైనింగ్ అక్కడ తీసుకోవాలి, గ్రౌండ్ ప్రాక్టీస్ చేయాలి. సో ఇప్పుడు పిల్లల్ని చూసుకోవాలి, జాబ్ చూసుకోవాలి, కాబట్టి కొంచెం మనం కూడా వీక్ అవుతాం. అయినా గ్రేటు, నువ్వు చాలా గ్రేట్. అన్ని పనులు చేసుకుంటూ కూడా నువ్వు ఇప్పుడు పథకం గోల్డ్ మెడల్ సాధించడం అంటే చాలా గ్రేట్. పాపము అమ్మాయి శిరీష అని చాలా హెల్ప్ చేసేది. అక్క ఇలా కాదు, అక్క అట్లా కాదు, బోన్ లాక్ అవుతుంది, ఇంత అంటే మనం ఎంత టైంలో ఇదే చేయాలంటే అదే చేసేది. మనము ఎక్కువ చేయించేది కాకుండా కోచ్ మిగతా వాళ్ళని కూడా చూసుకోవాలి కాబట్టి తను నాతో ఉండి నాతో పాటు ఇంత ఇది చేయాలి ఇట్లా చేయాలని చెప్తుండే. అందుకోసమే నేను ఫిట్నెస్ గా ఉన్నా మేడం. ఎందుకంటే మనము ఓవర్ గా ఎక్కువ చేసేస్తే మనము బాగా సిక్ అయిపోతుండే. ఇట్లా అని శిరీష చాలా నేర్పింది పక్కకుండి. తను మాత్రం నాకు అనే రూల్స్ కూడా ఇట్లనే, మనం బాల్ వేసేటప్పుడు కూడా మనం బాల్ ఇట్లా నెట్టేస్తాం కదా, ఇట్లా వేస్తే ఈ వ్యక్తినే చూడొద్దు, నువ్వు బాల్ వేసేటప్పుడు బాల్ ఇట్లా వేస్తున్నావు అంటే నువ్వు అక్కడ మనిషికి ఎత్తున్నావు అని చెప్పేసి నువ్వు బాల్ అట్లా తీసుకోవాలి, ఇటు వేసేయాలి. అంటే టెక్నిక్స్ చెప్తుండే. సో అర్చన గారు, మీరు ఇప్పటి వరకు మంచిగా గోల్డ్ మెడల్ సాధించారు, చాలా హ్యాపీగా ఉంది. నెక్స్ట్ నీ గోల్ ఏంటి, అంటే ఏం కావాలనుకుంటున్నావు? మేడం మనకు ఒలింపిక్స్ ఉంటాయి 728 లో, ఒలింపిక్స్ కి వెళ్ళాలి, ఒలింపిక్స్ లో ఆడాలి, అదొక టార్గెట్ ఉంది. వాళ్ళు పారా త్రోబాల్ ఉంటది వాళ్ళు ఆడడానికి, అది కూడా ఆడాలి. అప్పుడు కంపల్సరీ అక్కడ కూడా నేను ఒకవేళ నేను గెలుస్తా అనే నమ్మకంతోనే ప్రాక్టీస్ స్టార్ట్ చేస్తా. దానికి అప్పుడు నాకు ఎవరైనా హెల్ప్ చేస్తే మాత్రం తప్పకుండా నేను ఒలింపిక్స్ ఆడి అక్కడ నేను నిరూపించుకుంటా, మళ్ళీ గోల్ అదే, టార్గెట్ అదే పెట్టావు. అదే, కానీ నాకు ఆర్థిక పరిస్థితులు మేడం, నాకు ఇల్లు లేదు. ఫస్ట్ నేను మిషన్ కుట్టి కష్టపడి నేను ఇల్లు కిరాయి కట్టుకోవాలి, పిల్లల స్కూల్ ఫీజులు, వాళ్ళ బస్సు ఫీజులు, మా ఫుడ్కి, నాకు ట్రావెల్కి, అన్నిటికీ సమస్యలే ఉన్నాయి మేడం. ఫస్ట్ నేను ఏంటంటే ఆర్థిక పరిస్థితి, నేను ఈ టైంకు ఇంటికి వచ్చినానంటే ఈ టైంకి నాకు ఎవరైనా పెడితే నేను తిందాము అని పరిస్థితి కాదు మేడం. వెళ్ళొచ్చిన తర్వాత మళ్ళీ ఇంట్లో పిల్లల్ని చూసుకోవాలి, వాళ్ళకి వండి పెట్టాలి, వాళ్ళకి చూసుకోవాలి, వాళ్ళకి చదివించాలి, వాళ్ళకి ఫస్ట్ అన్ని చేయాలి ఇంట్లో. నేను ఒక ప్లేయర్ గా ఏ రోల్ లో ఎంత ఉన్నదో, ఒక మదర్ గా, ఒక ఉద్యోగిగా, నెక్స్ట్ ఇంట్లోకి వచ్చిన తర్వాత ఒక పని మనిషిగా, మళ్ళీ కుటుంబిషిని కుట్టే ఒక టైలర్ గా, ఇన్ని పాత్రలు ఉన్నాయి మేడం. ఆల్రౌండ్. ఆ రోజు క్షణము బస్సు ఎక్కుతా ఉన్నప్పుడు కూడా లగేజ్ తీసుకొని పైన పెడుతున్నా, నా కొడుకు జ్వరంతో బెడ్ లో వాడుకుంటాడు, ఖర్చు కట్టినా, ఇక్కడ ఖర్చు పెట్టి వెళ్ళినా, ఇంట్లో బస్ స్టాండ్ వరకు రాలేని సిచ్యువేషన్ బాగుంటే వచ్చేవాళ్ళు, పిల్లలు వచ్చేవాళ్ళు, వెళ్తున్నా. కానీ ఆయన చూసుకోవాలి అని, జీవితంలో కష్టాలు వస్తాయి మేడం, కానీ ఇన్నే రావు.
ఆయన పడుకున్నాడు. వెళ్తున్నప్పుడు నూతి మీద ఖర్చు పెట్టి బాడీ వేడైన కొద్దీ తుడుచుకున్నానా అని చెప్పేసిన. సరే అమ్మా సరే అని అన్నాడు. అమ్మకి చెప్పిన, అమ్మ ఇక ఓల్డ్ ఏజ్ కదా, అమ్మ ఏజ్డ్ కాబట్టి. వచ్చిన తర్వాత ఎట్లా రిసీవ్ చేసుకున్నారు? పిల్లలు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు మేడం. అసలు నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే విన్నే వచ్చినావు కదా, వాళ్ళు ఎట్లా ఏమన్నారు? వాళ్ళు ఇంట్లోకి వచ్చేసరికి వాళ్ళు పూలతోని మా మమ్మీ ఇండియాగా ఆడి మా మమ్మీ గోల్డ్ మెడల్ తీసుకొచ్చింది. నన్ను అసలు నేను సర్ప్రైజ్ కళలు కూడా కనలేదు మేడం. అవునా? పోయేటప్పుడు అట్లున్నాడు, వచ్చిన తర్వాత హ్యాపీ అనిపించింది. ఇప్పుడు బాగున్నాడు కదా? బాగున్నాడు. మంచిగా రిసీవ్ చేసుకున్నారు కావచ్చు కదా? బాగా రిసీవ్ చేసుకున్నారు మేడం. నాకున్నది వాళ్ళ ఇద్దరు. ఏదైనా ఒక గవర్నమెంట్ ఉద్యోగం వస్తే, ఇంత కష్టపడుతున్నా ఏదైనా ఒక గవర్నమెంట్ ఉద్యోగం వస్తే నాకు బాగుండు, చిన్నగైనా పర్వాలేదు అనే ఒక చిన్న హోప్ అంతే. అందుకోసమే ఇన్ని గేమ్స్ లో వెళ్ళాలి అని అనుకుంటున్నాను. కనీసం ఉండడానికి ఇల్లు లేదు, అదే అనుకుంటున్నాము. ఒకవేళ డబల్ బెడ్రూమ్ ఇల్లుకి అప్లై చేసిన చాలా సార్లు కానీ రాలేదు. ఇచ్చినాను కానీ రాలేదు. కానీ వేస్తున్న ప్రతి అడుగు కూడా చాలా ధైర్యంతో వేసాను మేడం. ఇప్పుడు నిన్ను ఇక్కడ నుంచి శ్రీలంక వరకు పంపించారు కాబట్టి వాళ్ళకి నువ్వేం చెప్తావు? ఫస్ట్ వాళ్ళకి నేను ఇచ్చే ఫస్ట్ గిఫ్ట్ ఇది మేడం, గోల్డ్ మెడల్. ఇది నా పైన ఉంది అని అంటే వాళ్ళందరి పైన ఉన్నట్టే. సూపర్. వాళ్ళు లేరు, వాళ్ళు భౌతికంగా నాతో దూరంగా ఉన్నా కూడా ఉన్నారు కావచ్చు, కానీ ఇది మాత్రం వాళ్ళందరి పైన ఉందనే ఫీల్ అవుతున్నా. వాళ్ళందరికి ఇది నేను ఇచ్చే గిఫ్ట్. ఇంకొకటి, వాళ్ళందరికీ, వాళ్ళు నాకన్నా వయసులో చిన్న వాళ్ళైనా పెద్దవాళ్ళైనా వాళ్ళందరికీ వాళ్ళ పాదాలకు మాత్రం నేను నమస్కరిస్తున్నా మేడం. ఎందుకంటే వాళ్ళు నన్ను పుష్ చేయకపోతే మాత్రం నేను అంత దూరం కాదు. ఆ రోజే లెటర్ ఇంట్లో అట్లనే దాచి పెట్టుకునేదాన్ని. ఉండలే వచ్చింది కదా సెలక్షన్ లెటర్, నేను పోకపోతే ఇంకో ప్లేయర్ వెళ్తుందిలే. ఎవరికైనా ఏదైనా ఒక మాట ఇస్తే మాత్రం తప్పకుండా నెరవేర్చాలి అని అనుకుంటాము. నేను ఎంఎస్సీ చేసిన, బిఎడ్ చేసిన, ఎంఏ తెలుగు చేసిన, ఎంఏ సోషాలజీ మొన్న అయిపోయింది. చదువులు కూడా ముందున్నా. ఇప్పుడు లైబ్రరీ సైన్స్ చదువుతున్నా. అదే ఇంకా చదువుకుంటున్నా మేడం. చదువుని ఎప్పుడు చదువుకుంటూ, పిల్లల్ని చూసుకుంటూ, జాబ్ చేసుకుంటూ, ఇటు ప్రాక్టీస్ చేస్తూ అన్నీ ఉన్నాయి. అందులో నేను ఇలా మధ్యలో ఉంటున్న చుట్టూ ఇవన్నీ ఉన్నాయి. అర్చన గారు, మీరు ఇప్పుడు గోల్డ్ మెడల్ సాధించారు. మీరు ఎవరెవరైతే అన్నారో వారందరికి మీ గోల్డ్ మెడల్ తోని నిరూపించుకున్నారు మీరు అంటే ఏంటిది అనేది. ముందు ముందు కూడా మీరు ఒలింపిక్స్ లో ఆడాలి, ఒక మన భారతదేశ పేరుని, మన ఘనతని, మన ఇండియా జెండాని కూడా అక్కడ నిలబెట్టాలి ఒలింపిక్స్ లో. సో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మంచిగా పేరు తెచ్చుకోవాలి, అలాగే డబ్బులు సాధించుకోవాలి, ఉన్నత స్థాయిలో ఉండాలని చెప్పేసి మా పీపుల్స్ మీడియా తరఫున కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. సో చూసారు కదండి, మిట్టపల్లి అర్చన తను ఒక దివ్యాంగురాలు. తన ఇంటి ఆర్థిక పరిస్థితి కూడా బాగా లేకున్నా కూడా తను ఒక ఇద్దరు పిల్లల్ని ఇక్కడ విడిచిపెట్టి శ్రీలంకలో జరిగే ఏషియన్ గేమ్స్ కి వెళ్ళి మన ఇండియా పేరునైతే నిలబెట్టింది. తన గోల్ ఏమంటుందంటే, ఒలింపిక్స్ లో ఆడడమే నా గోల్, మన ఇండియా పేరు నేను నిలబెట్టాలి. నేను నా వెనకాల ఉండి చాలా మంది పుష్ చేశారు, అక్కడ దాకా పంపించారు. అలాగే మిగతా వాళ్ళు కూడా నేను ఒలింపిక్స్ లో ఆడడానికి నాకు సపోర్ట్ చేస్తే మన ఇండియా పేరును కూడా నేను అక్కడ నిలబెడతానని చెప్పేసి అంటున్నారు. సో చాలా నిరుపేద కుటుంబం కాబట్టి ఎవరైనా ఉంటే ముందుకు వచ్చి తన గోల్ ను తీరుస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను. అలాగే మిట్టపల్లి అర్చన గారు కూడా నేను తెలియజేస్తున్నా ఏంటంటే, ముఖ్యంగా ఎవరు సపోర్ట్ గా ఉండరు, తన ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్ళాలి, తను అనుకున్న గోలును చేరాలని చెప్పేసి మన పీపుల్స్ మీడియా తరపున కూడా నేను కోరుకుంటున్నాను. చూస్తూనే ఉండండి పీపుల్స్ మీడియా.